జిల్ జిల్ జిలేబీ చేపలు నాకు చాలా ఇష్టమైన చేపలు. జిల్ జిల్ జిలేబా. ఇప్పుడు చింతపండు తీసుకొని రెడీగా పెట్టినాను. కానీ మా బంగారం చేసింది చాలా బంగారం లాగా ఉంది. ఈరోజు జిల్ జిల్ జిలేబీ చేపలు చేస్తున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్గా చూసే. ఈ చేపలు జిలేబీ అంటే చాలా బాగుంటుంది. జిలేబీ టేస్ట్ ఏంటి? ఫస్ట్ బైట్ చూడు, ఈ విధంగా జోన్ చూడు. ఏం చేపలయ్యా? జిల్ జిల్ జిలేబీ. భలే తమాషలో ఉండవా ఈరోజా? జిలేబీ అంటే జాంగ్రీ జిలేబీ అంటాం కదా, దాని కోవ చెందింది జిలేబీ అంటారు దీన్ని. కాస్త ముళ్ళు ఎక్కువే కానీ టేస్ట్కి ఏమాత్రం తగ్గదు. ఈరోజు జిల్ జిల్ జిలేబీ చేపలు చేస్తున్నాము. చాలా టేస్ట్గా ఉంటుంది. కాస్త ముళ్ళు ఎక్కువనే కానీ చేసే విధానం మా మిస్సెస్ చూపిస్తుంది. టమాటాలు, 2 ఎర్రగడ్డ, 4 పచ్చిమిరపకాయలు కాల్చుకొని ఈరోజు చేపల పులుసు చూపిస్తాం. వెరైటీగా చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, పసుపు, కొత్తిమీర, ఆవాలు, మిరప్పొడి, తెల్లగడ్డ, కరివేపాకు, ధనియాల పొడి, మెంతుల పొడి, ఆయిల్, చింతపండు, టమాటాలు 2, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి. చేప చెప్పలేదు, మెయిన్ చేపల పులుసు చెప్పిలా. ఇప్పుడు ఇది కాల్చుకున్నాక చేపల పులుసు రెడీ చేస్తాం. సరేనా? చేపలు పక్కన పెట్టి కాల్చాలి. స్పెషల్ గా జిలేబీ కాబట్టి చాలా బాగుంటుంది. పక్కన పెట్టేసి మీ కలర్ మాదిరి వచ్చింది. నా స్కిన్ ఏ విధంగా ఉందో అదే కలర్ వచ్చింది. ప్లేట్ ఎత్తుకో. తీసుకుంటా. నా కలరా? నాకే కాబట్టి నా కలర్. ఇవి బాగా మెత్తగా రుబ్బుకుండా తెల్లగడ్డ 2 ఎత్తుకో. చెప్తా. తెల్లగడ్డ, టమోటా, ఎర్రగడ్డ, ఈ 3 రుబ్బుకొని అవి కాదు మిక్సీ గిన్నె ఎత్తుకొని బాగా పచ్చిమిర్చి, టమోటా, ఎర్రగడ్డ, తెల్లగడ్డ రుబ్బుకొని ఆయిల్ కాగిందే. ఇప్పుడు ఆవాలు వేస్తాం. ఆవాలు, మెంతులు, జీలకర్ర, కరివేపాకు వేసుకున్నా. ఎత్తేసిన తెల్లగడ్డలో వేసుకున్నా. ఇవన్నీ బాగా దోరగా వేసుకోవాలి. అన్ని బాగా సర్దు వల్ల బాగా వేగినాక టమాటా పేస్ట్ చేస్తున్నాం మనం. అది పోసుకోవాలి. మంచిగా వాసన గుమ్మ అంటారు. ఏమన్నా మాట్లాడితే కదా నువ్వు. చుక్కల తోటలో ఎక్కడున్నావో చేపల కూర పక్కనే చుక్కనై ఉన్నా. నాకు చేపల కూర అంటే ఇష్టం కదా, అది నువ్వేదో వెరైటీగా చేస్తున్నావు నా కలర్తో. మా నాయనమ్మ చేసేది ఏదో టమాటాలు అట. నేను వచ్చే లోపల మీ నాయనమ్మ ఉంటే బాగుండు. అవేం చేసేదంటే టమాటాలు తీసుకొని వచ్చి పొయ్యిలో నిప్పుల్లో కాల్చి మన రోట్లో వేసి రుబ్బి చేపల కూర చేసేది. మా తమ్ముడు ఏమంటే అక్క చేస్తుంది కదా, మా నాయనమ్మ మాదిరిగా చెయ్యి అని చెప్పిండు. మా చిన్న తమ్ముడు చెప్పిండు ఈ మాదిరి చెయ్యి, చాలా రోజులు అయిందని అంటూ. సరేనని ఈరోజు ట్రై చేసుకుంటా. మా తమ్ముడికి పెట్ట ముందు నీకే ప్రయోగం. నీ మీదనే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంది. ఎట్లుంటుందని చేస్తుందా? చాలా బాగుంటుంది. పెద్దోళ్ళు చేసిందంతా కూడా చాలా బాగుంటుంది.
వేగిపోయింది. ఉల్లిపాయ వేగింది, ఎర్రగడ్డ వేగింది. ఇంకా మసాలా రుబ్బుకొని వచ్చాను. మసాలా రుబ్బుకొచ్చిందా? బాగా మెత్తగా రుబ్బుకొచ్చిందా? పసుపు ఎక్కువ. పసుపు చాలా మంచిది అన్నిటికీ. పసుపు లేని కూర అంటూ ఏది ఉండదు. ఉప్పు తగినంత. ఇప్పుడు మిరప్పొడి. ఏం మిరప్పొడి అది? ఆర్చి ఆర్చి మిరప్పొడి. ఇది కలరు, రంగు రుచి. ఆచి మిరప్పొడి. ఈ ధనియాల పొడి కూడా ఆచినా? ధనియాల పొడి కూడా ఆచి. మిరప్పొడి వేసినామా, ధనియాల పొడి. ఇంకేం లేదు. మేము కలిపెట్టి కూడా కలిపెట్టలేదు ఈరోజు. చాలా దూరంగా ఉన్నాను. ఈ మాత్రం రేగిపోయింది బాగా మసాలా చూడట వచ్చింది. ఇప్పుడు చేపలు ఎత్తుకో. చేప రెడీ. జిల్ జిలేబీ చేపలు నాకు చాలా ఇష్టమైన చేపలు. జిల్ జిలేబీ. ఇప్పుడు చింతపండు తీసుకొని రెడీగా పెట్టాను. కానీ దీంట్లో ఏం వేయబడలే. ఆవిడకాయ అదంతా మామూలుగా చేసుకోవాలి. గోల్డ్ ఈజ్ గోల్డ్. ఓకే, రెడీయా? ఒకసారి 2 సార్లు కలిపెట్టి ఆపేయాలి అంతేగా? ఏం ఇరిగిపోవు. ఉడికేటప్పుడు కలిపెడితే ఇరిగిపోయేది. మూత పెట్టేసి ఒక 20 నిమిషాలు పట్టద్ది ఇది ఉడికే లోపల. సమస్యలో చిక్కగా చూడు, మనం నీళ్ళు పోయకుండానే ఆ చింతపండు నీళ్ళతోనే మళ్ళీ చూస్తాం ఉప్పు. నువ్వులో ఉప్పు కారం చూసి దానికి నాకు చూడు. కానీ సూపర్. ఇప్పుడు మెంతులు పొడి ఎత్తుకో. మెంతులు, ధనియాలు, 2 మిరియాలు వేసి పొడి కొట్టుకున్నాం. లైట్గా వేయించుకోవాలి. ఫైనల్లో కొత్తిమీర. ఏం అంత తొందర పడతాను. కొత్తిమీర వేసుకొనేసి 2 నిమిషాలు రెడీ అయిపోయింది. అన్నం తెచ్చేస్తాను, తినేసుకో. చూడు ఫస్ట్ నాకు నీకే. వేడిగా వాతావరణం చల్లగా ఉంది. ఒక పట్టు పడతాను. తర్వాత నాకు వచ్చి ఒక మొక్కజాల ధాన్యం తెల్లనా. గోల్డ్ ఈజ్ గోల్డ్. జిలేబీ చేప నిజంగా మీ నాయనమ్మ స్పెషల్. బాగుందా? చాలా బాగుంది. ఎంత టేస్టీగా ఉందంటే కారం అంతా టమాటా వేడి మీద తింటుంటే చిక్కగా వచ్చేసింది. చాలా బాగుంది. ఇది పాతకాలపు చేసే విధానం వంట. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, నాకు సపోర్ట్ చేయండి. చాలా టేస్టీగా ఉంది. మా బంగారం చేసింది, చాలా బంగారం లాగా ఉంది.